Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. Hi viewers, welcome to iDream. నేను మీ host అపర్ణ. ఈ రోజు మనం స్పెషల్ గా డబ్బుల గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి జీవితంలో మనీ చాలా ముఖ్యమైపోయింది కదా. మనం ఒక అడుగు ముందుకు వేయాలన్నా కూడా డబ్బు కావాల్సిందే అన్నట్టుగా అయిపోయింది. మరి స్పెషల్గా అసలు మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, మనం అనుకున్నట్టుగా అన్ని డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, మన లైఫ్లోకి డబ్బుల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఎక్స్క్లూసివ్గా మనీ కోచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. సో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అనంతకృష్ణ గారు, మీరు మనీ గురించి చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. అసలు మైండ్ఫుల్గా మనీ గురించి ఆలోచించడం అనేది మనకి చాలా తక్కువగా ఉండేది, కానీ మీ వీడియోస్ వచ్చిన తర్వాత చాలామంది ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. అయితే మొదటిగా ఒక ప్రశ్న అయితే నేను మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను. అసలు ఈ మైండ్కి మనీకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకంటే మనం శారీరకంగా కష్టపడితే మనం చేసిన పనికి డబ్బులు వస్తాయి కదా, మరి మైండ్కి మనీకి ఏంటండి రిలేషన్? మనీకి మైండ్కి అని కాదు, మీరు కోరుకునే కోరికలు ఏవైనా సరే మీరు ముందుగా ఆలోచించినప్పుడు అది రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ఓకే, అలాగే డబ్బు కూడా మనం ఏం చేస్తామంటే సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకు కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మన మనసులో ఎప్పుడైతే మనం వాటిని నింపుతామో అప్పుడు అవన్నీ నిజం అవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ వెళ్ళాలి, లేకపోతే ఒక ఏదన్నా మనం పొందాలనుకున్నప్పుడు దాని గురించి పదే పదే ఊహించినప్పుడు మాత్రమే అవన్నీ మీకు నిజమవుతాయి. అవి అంటే ఇప్పుడు ఒక ఏదైనా కాంపిటీషన్ కావచ్చు, లేదంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి కావచ్చు. ఇప్పుడు కొత్త ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏం తెలియదు అన్నప్పుడు మీరు దాని గురించి పదే పదే రీసెర్చ్ చేయడం కానీ, లేకుంటే సెర్చ్ చేయడం కానీ, ఎవరిని అడగాలి, పదే పదే మీ మనసు అంతా దాని మీదే ఉంటుంది. ఓకేనా? అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ ఆలోచన తరంగాలన్నీ ఒకే విషయం మీద ఎప్పుడైతే ఏకీకృతం అవుతాయో అప్పుడు ఆ విషయంలోంచి మీకు కావాల్సినవన్నీ సృష్టించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మన సబ్జెక్ట్లో మనీ కాబట్టి మనీని మనం సృష్టించుకుంటాం, అంతే. అది ఓకే. అయితే సో ఆలోచనల ద్వారా, మనం ఆలోచించే విధానం ద్వారా మనం మనీని సృష్టించుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ చిన్న ఒక డౌట్ అండి, అడగచ్చా? అడగండి. ఇప్పుడు మీరు అన్నారు మన ఆలోచనలన్నీ ఎక్కడైతే ఏకీకృతం అవుతాయో అప్పుడు మనం దాన్ని ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ కానీ మనం సృష్టించుకుంటాము అనేసి. అయితే ఇది అన్రిలేటెడ్ టు మనీ అనుకోండి, కానీ రిలేటెడ్ టు ద పాయింట్. సో ఇప్పుడు కొంతమంది ప్రేమించుకుంటారు, ఇలా లవ్ అనే ఎమోషన్లో ఉంటారు కదా, వాళ్ళ ఆలోచనలన్నీ ప్రేమించిన మనిషి మీద ఏకీకృతం అవుతాయి, కానీ ఫెయిల్ ఎందుకు అవుతాయి? ఇక్కడ ఏమవుతుందంటే మన సబ్జెక్ట్లో ఎక్కడ కూడా చిన్న నెగిటివ్ అనేది రావద్దు. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే 99% ఆలోచనలన్నీ వాళ్ళ మీదే ఉన్నా ఎక్కడ ఒక పాయింట్లో కనుక ఒక చిన్న నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆ చివరి దాకా అంతా బాగానే ఉండి చివరిలో ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే మీరు అనే దాని ప్రకారం జీవితంలో మనం ఏది సాధించాలన్నా 100% పాజిటివ్గా ఆ విషయం గురించి ఫోకస్ చేసి 101% అనుకోవాలి, ఎప్పుడు కూడా 100 అనుకోవద్దు. 101%. 100 అనేది సంపూర్ణం అమ్మ. 100 ఉంది, ఒక సున్నను మనం మొత్తం సున్నని చెప్పినప్పుడు మనం 100% అంటాం మనం. కాబట్టి మన సబ్జెక్ట్లో ప్రతిదీ కూడా 101% అనుకోవాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. ఎక్కడ కూడా ఒక పాయింట్ తగ్గించదు మనం. 101% అని చెప్పుకున్నప్పుడు సక్సెస్ అవుతుంది. వండర్ఫుల్ అండి. సో అయితే ఇప్పుడు మనం ఫుల్గా పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనీని సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. అది ఎలాగో మనం బోల్డ్ అని ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాము. అయితే ఇప్పుడు సో అసలు మీరు ఈ దారిలోకి ఎలా వచ్చారు, మీకు ఎలా ఈ విషయాల గురించి తెలిసాయి అనేది తెలియచేస్తారా? ఏం లేదమ్మా, మనీ గురించి అందరూ కూడా చాలా ప్రయత్నాలు చేస్తారు. సామాన్యంగా ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి జీవితం సరిగా సాగనప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే ముందుగా ఒక జ్యోతిష్యుని కాంటాక్ట్ చేయడం కానీ, లేదంటే మనకు తెలిసినటువంటి ఎవరైనా దేవుడిని కాంటాక్ట్ చేయడం కానీ, అంటే దేవుడి దర్శనానికి వెళ్ళడం కానీ, మనకు కావాల్సిన మొక్కులు మొక్కుకోవడం కానీ, ఇవే ఉంటాయి. ఎందుకంటే ఇంకా మనకు కొత్త పద్ధతి అని తెలియదు కదా. మనకు కావాల్సిన పొందడానికి ఏం చేస్తాం, మన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఒక జ్యోతిష్యుడి దగ్గర పోతాం మనం. ఇలా ఎందుకు ఉంది, నేను అనుకున్న సాధించలేకపోతున్నాను, లేదా ఫెయిల్ అయిపోతున్నాను, లేదా నేను ఏది కూడా గోల్ రీచ్ కాలేకపోతున్నాను, ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ వస్తుంది, లేదా ఓ బిజినెస్ పెట్టాను ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఇలా అన్నప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తాం, ఒక జ్యోతిష్యుడిని కాంటాక్ట్ చేస్తాం. అందుకంటే ఇంకా మనకు వేరే విషయాలు తెలియదు.
ఓకేనా. అతడి దగ్గర వెళ్ళినప్పుడు అతడు గ్రహస్థితులను బట్టి ఏదో చెప్తాడు, దాన్ని బట్టి మనం పరిహారాలు చేసుకున్నాం. అది 100% సక్సెస్ అవుతుందా అంటే కొందరికి సక్సెస్ అవుతుంది, కొందరికి కాదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి అంతే తప్ప అవన్నీ మన సబ్జెక్టులో లేవు. మన సబ్జెక్టులో జ్యోతిషం ఉండదు, దేవుళ్ళు ఉండవు, పూజలు ఉండవు, మన సబ్జెక్టులో ఉండవు. ఆ సబ్జెక్ట్ అంతా వేరు మళ్ళీ. కరెక్ట్. అలాంటప్పుడు నేను కూడా చాలా చేస్తున్నాను. దేవుళ్ళు, పూజలు, జ్యోతిషం ఇవన్నీ కూడా నేను కూడా జ్యోతిషం చెప్తాను, అలాగే పౌరోహిత్యం చేస్తాను. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. ఎంతోమంది గురువుల దగ్గర తిరిగాను, ఎన్నో సాధనలు చేశాను, అన్నీ చేశాను. ఎక్కడ కూడా నాకు డబ్బు రాలేదు. మన సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ డబ్బు. మనకి ఈ రోజుల్లో మనం జీవించాలి, హాయిగా సులభంగా సుఖంగా ఉండాలి అన్నప్పుడు మనకి ఈ యొక్క కలియుగంలో కావాల్సిన డబ్బే. డబ్బు యొక్క ప్రాముఖ్యత ప్రతి దగ్గర ఉంది. లేచి నుంచి పడుకున్నప్పుడు డబ్బే కావాలి. డబ్బు అనేది రావట్లేదు. దానికి సంబంధించినటువంటి ఎన్నో సాధనాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఏం చెప్తారంటే ఒక లక్ష్మీ సాధన, లేకపోతే కుబేర సాధన, ఇలాంటి సాధనలు చెప్తారు ఎవరైనా గురువులు కానీ డబ్బు రావాలన్నప్పుడు. అలాంటివి కూడా అన్నీ చేస్తున్నాం కానీ డబ్బు రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు ఒక సిస్టంలో పోయినప్పుడు రావాలి కదా. ఎన్ని ప్రయాలు చేసినా ఎందుకు రాలేదు అనే దాని మీద నేను కూడా చాలా రీసెర్చ్ చేసి ఎన్నో పుస్తకాలు చదివి ఎంతోమందిని సంప్రదించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నా బాల్యం అంతా ఈ రీసెర్చ్లోనే పోయింది. అక్కడ కూడా వాటి వల్ల డబ్బు రాదని తెలిపోయింది. మీరు నమ్మకం పెట్టుకొని చేయలేదా? 101% నమ్మకం పెట్టుకొని చేశాను. గురువులు ఎలా చెప్పారో అలాగే చేశాను. నేను ఒక్కరిని చేయలేదు, నేను గురువుల సమక్షంలోనే అన్నీ చేశాను. అయినా సక్సెస్ కాలేదు. అంటే డబ్బు రాలేదు. మిగతా ఇంకా కావాల్సిన అన్ని ఏది అవసరాలు అవన్నీ తీరడం అది వేరు కదా. నాకు కావాల్సిన డబ్బు ఒకటే నా మైండ్లో ఉంది. డబ్బుతోనే ఏదైనా మనం సాధించవచ్చు. ఇది కాకుండా దీని ఆవల అంటే బియాండ్ దిస్ ఇంకేమన్నా ఉందని ఆలోచించినప్పుడు అప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది దొరికింది నాకు. ఓకే, మరి ఈ సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్? దీనికోసం కూడా అప్పుడు ఇంకా మనకు డిజిటల్ మార్కెట్ లేదు, మనకి ఇవన్నీ తెలియదు. అప్పుడు వాట్సాప్లో, యూట్యూబ్లో అవన్నీ లేవు. దానికోసం ఆ పుస్తకాలలో, పేపర్లలో అన్నీ రీసెర్చ్ చేసి దాని మీద చాలా పరిశోధనలు చేసి ఎన్నో క్లాసులకు కూడా నేను అటెండ్ కావడం అనేది జరిగింది. అటెండ్ అయిన తర్వాత కూడా పాపం వాళ్ళు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా చేశాను. ఎక్కడ కూడా రిజల్ట్ కనిపించలేదు. కనిపించినప్పుడు ఎందుకు ఇప్పుడు ఒక సిస్టంలో పోయినప్పుడు రిజల్ట్ కనిపించాలి కదా, ఎందుకు కనిపించలేదు అనే విషయం మీద మళ్ళీ నా సొంతగానే నేను పరిశోధన చేయడం జరిగింది. చాలా పరిశోధన చేసిన తర్వాత దాదాపు ఒక ఏడాది ఒంటరిగా కూర్చొని ఆ సబ్జెక్ట్ మీదే కూర్చున్నాను. ఇంకా వేరే ఆలోచనలు లేవు నాకు. తర్వాత అప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది. డబ్బు రావాలనుకున్నప్పుడు ముందు నీలోంచి ఏమేమి తీసేయాలి, ఏమేమి తీస్తే డబ్బు వస్తుంది, డబ్బుని ఎలా ఆకర్షించాలి, డబ్బుని ఎలా సృష్టించుకోవాలి. కేవలం మన సబ్జెక్టులో డబ్బే కాదు, మీకు కావాల్సిన వాటిని ఏదైనా సృష్టించుకోవచ్చు. అలా ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది. వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్లో నేను బాగానే ఒక గెటాన్ అయిపోయాను. అప్పటి వరకు ఉన్న అప్పులు కానీ అవి కానీ అన్నీ తీసేసి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది నాకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆర్థిక స్వేచ్ఛ వచ్చిన తర్వాత ఇక నా యొక్క వ్యవహారాలన్నీ బాగానే సాగుతున్నాయి. కానీ మళ్ళీ ఒక్క మాట గుర్తుకొచ్చింది, మా గురువుగారికి ఇచ్చిన మాట, ఏ విద్య అయినా నీ కోసం కాదు, ఇతరులకు లోక కళ్యాణానికి ఉపయోగపడాలని. అప్పుడు నేను మెల్లిగా ఈ సబ్జెక్టు బయటికి తీసుకొద్దామని చెప్పేసి మీడియా ద్వారా మెల్లిమెల్లిగా బయటికి తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీరు క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు, మనీ అట్రాక్షన్ మీద, హౌ టు అట్రాక్ట్ మనీ అని వాటి మీద కోర్సెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా. సో ఈ మధ్య కాలం ఏంటంటే ఏదైనా సరే ప్రూఫ్ ఉంటేనే నమ్మకం కుదురుతుంది. మీరేమో నమ్మకంతో చేస్తేనే అవుతాయి అంటున్నారు. మరి నమ్మకం కుదరాలంటే ప్రూఫ్ కావాలి కదా. అలా మీ కోర్సెస్ చేసి బాగా డౌన్ స్టేజ్లో ఉండి చాలా సక్సెస్ఫుల్ అయ్యి, లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినా ఏదైనా ఒక ఇద్దరు ఎవరివైనా మాకు చెప్తారా? బోర్డెడ్ మనకు ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి మా వీడియోలో. ఒకటి నేను కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. తప్పకుండా. ఒక ఆవిడ వచ్చింది, మీరు అన్నారు కూర్చుని దగ్గర డబ్బు వస్తుంది అన్నారు. నేను హౌస్ వైఫ్, నాకు ఎలా వస్తుంది డబ్బు? ఎగ్జాక్ట్లీ. ఓకే, హౌస్ వైఫ్, నేనేం చేయను, నాకు డబ్బు కావాలి, మీ క్లాస్కి వస్తాను, ఎలా వస్తుంది డబ్బు అని చెప్పేసి నేను ముందు క్లాస్కి రమ్మని చెప్పాను. ఓకే, క్లాస్కి వచ్చేసింది. క్లాస్కి వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నేను ఏమైతే ఎక్సర్సైజ్ ఇచ్చానో అదంతా ప్రాక్టీస్ చేస్తూ పోయాను. మళ్ళీ ఒకసారి నాకు కాల్ చేసింది పర్సనల్గా. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్తున్నాను మీకు. కాల్ చేసి, ఏమండి నేను హౌస్ వైఫ్ని కదా, అన్ని అఫర్మేషన్ చేస్తున్నాను, కూర్చుని దగ్గర డబ్బు ఎలా వస్తుంది నాకని అడిగాను. ఓకే, నేను పర్లేదమ్మా వస్తుంది, ఇంకా కొద్దిగా టైం ఉంటుంది, దాన్ని మొత్తం మీరు దాన్ని అవపోసన పట్టాలి, సబ్జెక్ట్ని బాగా ప్రాక్టీస్ చేయాలని చెప్పాను. చెప్తే వాళ్ళు చేస్తున్నప్పుడు ఉన్న పొలంగా ఒక ఆవిడ వచ్చింది ఆమె దగ్గరికి. ఆ కాలనీలో ఎవరో ఉంటారో ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో వాళ్ళు పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత అంది కదా, మీరేం చదువుకున్నారంటే ఏదో 10th ఇంటర్ చేసింది అమ్మాయి. చేస్తే ఓ పని చేయండి, మాది ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్కి సంబంధించిన మొత్తం లెక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వు రాయాలి.
సరే ఇంట్లోనే కూర్చొని రాసేది కదా, ఇంకా నేను బయటికి రానంటే కూర్చొని రాయమ్మా అని. సరే ఆమె తీసుకొచ్చి రాస్తుంది. దానికి వాళ్ళ గ్రూప్ మొత్తం కలిసి అందరికి తలైన డబ్బులు వేసి నెలకి ఒక 5,000 ఇస్తామని చెప్పారు. ఓకే, ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళని చూసి ఇంకా 2 గ్రూపులు వచ్చినాయి. ఓకేనా, అలా నెలకు 15,000 స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఆ గ్రూపులు రాయడంతో పాటు మనీని కూడా ఈమె దగ్గరనే పెట్టడం స్టార్ట్ అయింది. ఓకేనా, వాళ్ళ గ్రూప్ కలెక్షన్ మనీ ఏదైతే ఉంటుందో ఈమె చేతుల మీదే అన్ని లెక్కలు రాసుకుంటూ ఇవ్వడం చేయడం మొదలైంది. దాంతోపాటు ఏమైంది, ఆమెకి దగ్గరగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమర్జెన్సీ అయినా డబ్బు ఉంటే చేస్తే దాని ప్రకారం కొద్దిగా చిన్న వడ్డీతో ఆమె రొటేషన్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది. అలా 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 ఈరోజు ఆమె కనీసం నెలకు 70,000 సంపాదిస్తుంది. కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుంది అంటే మనం సృష్టించుకుంటే వస్తుంది. డబ్బు మీద నిరంతరమైన ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే వస్తుంది. మీరు అన్నారు ఇంతకుముందు 2 ప్రేమికులు ఉన్నారు, నిరంతరం అవే ఆలోచనలు కలిగి ఉంటారు కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే అంత సబ్జెక్ట్ అంతా ప్రాక్టీస్ చేస్తాము, అన్నీ బాగానే ఉంటాయి. చివరికి వచ్చేసరికంటే ఒక చిన్న అనుమానం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి మీకు అనుకోకుండా ఒక 5 లక్షలు ఇస్తా అన్నాడు, రమ్మన్నాడు. అంటే మీకు ఏదో ఎమర్జెన్సీ ఉన్నారో అడిగారు. ఓకేనా, ఆ వ్యక్తి అన్నాడు కదా మీకు ఎల్లుండి ఇస్తాను రండి అన్నారు. మీరేం చేస్తారు, ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తారు. ఓకే, ఆ 5 లక్షలు వస్తే నేనేం చేయాలి, ఎమ్మడే తీసుకెళ్ళి ఇవన్నీ చేసేయాలి, అవి చాలా నీడ్ ఉన్నాయని చెప్పేసి అదే ఆలోచనలు కలిగి ఉంటారు. మీరు పడుకున్నా లేచినా అదే ఆలోచనలు ఉంటాయి. ఒక్కసారి మీకు ఒక చిన్న డౌట్ వస్తుంది, ఏమంటే ఇస్తానన్నాడు మరి ఇవ్వకపోతే ఎట్లా? అది సహజం, మానవ సహజం అది. ఓకే, ఇప్పుడు ఏమైంది, 99% మీరు అవే ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇచ్చేవాడే, అయినా సరే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఓకే, సరే అది అయిపోయింది. నెక్స్ట్ డే మీరు వెళ్ళాలి, ఆయన దగ్గర తీసుకోవాలి, మీరు అంతా రెడీ అవుతారు. అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అంతా మీరు వెళ్తున్నారు, అతను డబ్బులు ఇస్తున్నాడు, తీసుకొని వస్తున్నారు. కరెక్ట్ మీరు బయలుదేరే ముందు మీ ఆవిడ వచ్చింది. ఓకే, వచ్చేసి ఎక్కడికండి అంది. అప్పుడు ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది, ఇప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పాలి ఆమెకి. ఆయన పోయే మూడ్లో ఉన్నాడు. అప్పుడు ఏమైపోద్ది, ఆ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. అర్థమైందా? అప్పుడు కూడా మళ్ళీ మీరు బయలుదేరే ముందు ఏమనుకుంటారంటే ఒక చిన్న ఆలోచన వస్తుంది, వెళ్ళినాక ఉంటాడా ఉండడా, ఇస్తాడా ఇవ్వడా అని ఒక ఆలోచన వస్తుంది. అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళగానే ఏమైందంటే మీరు కరెక్ట్ ఎంటర్ అయ్యారు, రా కూర్చోన్నాడు, టీ తాగమన్నాడు. ఆ సమయంలోనే ఇక డబ్బులు అడుగుదామనే మూమెంట్లో ఒక కాల్ వచ్చింది. ఓకే, ఆ కాల్లో బిజీ అయిపోయినాడు ఆయన. దాంట్లో చిన్న సాడ్ న్యూస్ వినిపించింది, వాళ్ళ ఎవరో దగ్గర బంధువులు ఇలా అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎమర్జెన్సీ నేను ఇప్పుడు వెళ్ళాలి, అక్కడ డబ్బులు అవసరమై, సారీ నువ్వేమనుకో అంటాడు. ఇప్పుడు ఏమైపోయింది, అది ఫెయిల్ అయిపోయిందా లేదా? అంటే ఎక్కడ మీకు డౌట్ వచ్చినా సరే మీరు ఏదైతే పెట్టుకుంటారో ఆలోచన విధానం అనేది ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ కూడా డౌట్ రావద్దు, ఎక్కడ కూడా మీరు వెనక్కి తగ్గద్దు. కాబట్టి నేను చెప్తున్నాను, 101% కాన్ఫిడెన్స్ పెట్టండి, ఇట్ విల్ బి ష్యూర్. కానీ అనంతకృష్ణ గారు మీరే చెప్పారు, మానవ సహజంగా వచ్చే ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనలని అదుపు చేయటం అనేది ఇంకా మనందరికీ ఇది రాలేదు. ఆలోచనలు అదుపు చేయగలిగిన వాళ్ళందరూ మహానుభావులు అయిపోయారు. మనం ఇంకా కష్టపడుతున్నాం అంటే మనకి ఆలోచనలు, ఏ ఆలోచన కావాలి, ఏ ఆలోచన వద్దు అనేది డిలీట్ చేయటం, ఎంటర్ చేసుకోవడం, ఇంకా వాటి మీద అంత స్పష్టత కానివ్వండి, కమాండ్ కానీ లేదు కదా. అలాంటప్పుడు మీరు అన్నట్టుగా నెగిటివ్ ఆలోచించద్దు అని అనగానే అయిపోదు కదా. సో మరి దానికోసం ఏం చేయాలి, ఏదైనా సింపుల్ గా? ఇదంతా మనం క్లాస్లో దానికి ట్రైన్ చేస్తాం అనమాట. ఓకే, క్లాస్ అనేది ఇప్పుడు వీడియోలు వేరమ్మా, క్లాసులు వేరు. అలాగే నేను మనీ మీద ఆర్టికల్స్ రాశాను, మనీ మంత్ర అని బుక్ ఉంటుంది, అది వేరు ఇది వేరు ఇది వేరు, దేని దానికి డిఫరెంట్ అనమాట. క్లాస్ అనేది కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ క్లాస్ అంటే, ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లాడు ఉన్నాడమ్మా, 10th క్లాస్ బుక్స్ తెచ్చుకున్నాడు, ఆ బుక్స్లో ఉన్నదే టీచర్ చెప్తాడు. అవును, ఇంకా కొత్తగా ఏం చెప్పాడైనా టీచర్. ఇప్పుడు అవి చదువుకొని మీరే పాస్ కావచ్చు కదా, అవే బుక్స్ మీరు చదువుకొని పాస్ కావచ్చు కదా. అలాంటప్పుడు ఇంత పెద్ద విద్యా వ్యవస్థ ఎందుకు, ఇంతమంది టీచర్లు ఎందుకు, ఇంత హడావుడి ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా మీకు నేర్పేవాడు ఒకడు ఉండాలి, దాన్ని విపులంగా మీకు వివరించేవాడు ఒకడు ఉండాలి. అది క్లాసులో మీరు మీ యొక్క ఆలోచనని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ఎక్కడ మీరు డిలీట్ కట్ చెప్పాలి, ఎందుకు మీరు అలా వెనక్కి జారిపోతున్నారు, వాటన్నిటి మనం ఎలా కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేస్తే డబ్బు పరమైన ఆలోచనలు నిరంతరం ఎలా కలిగి ఉండాలి, వీటన్నిటి మీద మనం క్లాస్ ఉంటుంది. మనకి దాదాపు 7-8 గంటల క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో దాదాపు కూడా చాలామంది సక్సెస్, 80% దాదాపు కనీసం మంచి సక్సెస్ రేట్ ఉంది మనకి బ్రహ్మాండంగా. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరైనా పట్టుకోకపోతే దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు క్లాస్ ఉంది, క్లాస్లో ఓ టీచర్ అందరూ ఒకే రకంగా చెప్తాడు, కానీ ఒకడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, ఒకటి సెకండ్ క్లాస్ వాడు ఫెయిల్ అవుతాడు. అలాగే టీచర్ తప్పు కాదు కదా. కాబట్టి సబ్జెక్ట్ పట్టుకునే వాడి దగ్గర ఉంటుంది.
చాలామంది సక్సెస్ అన్నారు. ఎన్నో ఫీడ్బ్యాక్లు ఉన్నాయి మనకి గతంలో. దాదాపు ఎన్నో వీడియోలు చేస్తున్నాను ఇప్పటికి ఈ డబ్బు మీద. ఎక్కడ కూడా ఇన్ని వీడియోలు చేసినా నేను ఒక చిన్న నెగిటివ్ మాట్లాడలేదు. ఎలా అభ్యాసం అయిందంటే దాన్ని అలా తయారు చేసాం. మన సబ్ కాన్షియస్ మైండ్ని ఓన్లీ పాజిటివే పట్టించాం కాబట్టి ఎక్కడ కూడా నెగిటివ్ రాదు. అలాగే నెగిటివ్ రాకుండా సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా ట్రైనింగ్ చేయాలి, మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఏమీ ఉండదు, మన సబ్జెక్ట్లో మన దగ్గర ఏమి ఉండదు, డబ్బు ఉండదు, ఏముండదు. కానీ మనం సృష్టించుకుంటాం, మన సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా సృష్టించుకొని వాటిని పొందడం జరుగుతుంది. ఒక కారు కావచ్చు, బంగ్లా కావచ్చు, డబ్బు కావచ్చు, ఎవ్రీథింగ్. డబ్బు ఒకటే కాదు, ఏదైనా సృష్టించుకోవచ్చు. ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఎంతోమందికి పాసిబుల్ అయింది. ఇది నా సబ్జెక్ట్ కాదు, ఇది వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ అమ్మా, యూనివర్సల్ సబ్జెక్ట్. దీని మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎంతోమంది దీని మీద క్లాసులు చేస్తున్నారు వరల్డ్ వైడ్. కావాలంటే వాటిని కూడా మీరు ఫాలో కావచ్చు. అప్పుడు మీకు సత్యమైందనేది తెలుస్తుంది. ఓకే. సో మీరు పుస్తకాలు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మనకి జ్యోతిష్యానికి కానివ్వండి, లేదంటే వీటన్నిటికీ శాస్త్రాలు ఉన్నాయి. ఎన్నో వేల సంవత్సరాల బ్యాక్ మనకి వేదాలలో కూడా జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక భాగం. అలాంటప్పుడు మరి ఇప్పుడు మీరు చెబుతున్నది ఏదైతే థియరీ ఉందో ఆ థియరీకి బేస్ ఏంటి? దీన్ని మనం కాస్మిక్ ఎనర్జీ అంటామమ్మా. దీన్ని కాస్మాలజీ అంటాం. దీన్ని విశ్వదర్శన శాస్త్రం. ఇదేంటంటే విశ్వధర్మం యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. అది మామూలుగా మనం చెప్తే అర్థం కాదు. ఆ సబ్జెక్ట్లోకి లోతులోకి పోయినప్పుడు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. అది దీనికి కూడా ఇది కూడా మన వేదం నుంచే వచ్చింది. ఆ వేదంలో చెప్పినటువంటి మనకెన్నో ఉన్నాయి. అహం బ్రహ్మస్మి అంటే నువ్వే అన్ని, ఇక నిన్ను మించిన వాడు ఇంకెవడు లేడు, నువ్వే దేవుడివి. కాబట్టి యు ఆర్ ద క్రియేటర్ అన్నప్పుడు ఎవరు సృష్టించాలి? మనమే. మీరే సృష్టించుకుంటారు, అంతే సింపుల్. అది వేదంలో ఆల్రెడీ చెప్పబడింది. దాని మీద మన సబ్జెక్ట్ అంతా సాగుతుంది. వేదాన్ని ఆధారం చేసుకుని మన సబ్జెక్ట్ సిరీస్ అంతా సాగుతుంటుంది. ఓకే. సో మీరు అన్నట్టుగా సిరీస్ మనం చేసేటప్పుడు ఎంతో మందికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి, వాటన్నిటికీ మనం ఆన్సర్స్ ఇస్తాం, అంతా బాగుంది. అయితే దేనికైనా సరే కొంచెం ఇప్పుడు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నా టీచర్ చెప్తేనే అర్థమవుతుంది. అలాగే మనం సిరీస్ చేస్తున్నప్పుడు కూడా అసలు దాని మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలి అనుకుంటే ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అన్నారు కదా, ఏదైనా ఒక 2 పుస్తకాలు. మన సబ్ కాన్షియస్ మైండ్ మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. సుప్త చేతన మనసు, దానికి ఉన్న శక్తి అనే ఒక బుక్ ఉంది మనకి. అలాగే మనకి ది సీక్రెట్ బుక్ ఉంది. ఇవన్నీ కూడా దాని మీదే ఉన్నాయి కదా మా సబ్జెక్ట్. కరెక్ట్. అవి చదివితే సరిపోతుంది. ఓకే. సో మీరు ఎక్కువగా ఎప్పుడన్నా నెగిటివ్ అనే థాట్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక దాని మీద నెగిటివ్ థాట్ అని వస్తే మీరు ఎలా పర్సనల్గా దాన్ని పాజిటివ్గా చేస్తారు? ఇప్పటిదాకా రాలేదమ్మా. వస్తే నేను దాని గురించి మాట్లాడతాను. నాకు రాలేదు, అవసరమే రాలేదు. అదేంటి, ముందు ఈ ట్రైనింగ్ ఇవన్నీ తీసుకోక ముందు కూడా రాలేదా? అప్పుడు వేరే కదా, ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక రాలేదని చెప్తున్నాను. అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ట్రాన్సిషన్ కొంచెం కష్టం అవుతుంది. దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను కదా, దాని మీద రీసెర్చ్ చేశానని చెప్తున్నాను. 1 year ఒంటరిగా ఉండి నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒక్కొక్కటి అవగతమైందని చెప్పాను మీకు గతంలోనే. అవును, అందుకే అడుగుతున్నాను. సో టిప్స్ ఏమన్నా ఉంటే, ఇప్పుడు బాగా నెగిటివిటీలో చాలా మంది ఉంటున్నారు. చిన్నపిల్లలు కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయినందుకు సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, రిజల్ట్స్ వచ్చే టైం వచ్చింది. సో ఎవరైనా సరే నెగిటివిటీలో ఉండి నెగిటివ్ ఆలోచనలో ఉంటే కనుక వాళ్ళు పాజిటివిటీ వైపు రావాలి కదా. జస్ట్ ఏం లేదమ్మా, మనకి ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన చేస్తుంటాం కదా, చేస్తున్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ కనుక వస్తే ఏమంటే డిలీట్ కట్ అని చెప్పండి, సరిపోతుంది. మీరు ఎప్పుడైతే డిలీట్ కట్ అని పదే చెప్తుంటారో నెగిటివ్ వచ్చినప్పుడల్లా, ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు నెగిటివ్ రాకుండా ఓన్లీ పాజిటివ్ వైపు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. సింపుల్ టెక్నిక్. సింపుల్ టెక్నిక్ అంతే. ఇంతకంటే దీనికి మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ నెగిటివిటీ థాట్ వచ్చినా ఏమైనా డిలీట్ కట్ అని చెప్పండి. ఓకే. సో అనంతకృష్ణ గారు, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఒక 1 monthలో రిజల్ట్స్ టైం వచ్చేస్తూ ఉంటుంది. ఎస్, మనం మనీ గురించి డెఫినెట్గా ఫ్యూచర్లో మాట్లాడుకుందాము. బట్ ఈరోజు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అనుకున్న పర్సంటైజ్లో, లేదంటే వాళ్ళు అనుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఈ రోజు నుండి, ఈ వీడియో రిలీజ్ అయిన రోజు నుండి ఏం చేస్తే వాళ్ళు ఆ పాజిటివ్ రిజల్ట్ తెచ్చుకోవచ్చు? వాళ్ళు ఏం చేయొద్దమ్మా. పిల్లల గురించి మనం మాట్లాడద్దు మన సబ్జెక్ట్లో. నేను గతంలో కూడా ఎన్నో వీడియోలో చెప్పాను. పిల్లల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించద్దు. పిల్లల్ని మనం ఫ్రీడంగా వదిలిపెట్టాలి. వాడు పాస్ అయినాడా ఫెయిల్ అయినాడా అవన్నీ మనకు సంబంధం లేదు. ఎందుకు లేదంటే మన సబ్జెక్ట్లో పిల్లలు ఏం చేస్తారంటే గత జన్మలో వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే నింపుకొని వచ్చారో దానిలాగా తయారవుతారు ఈ జన్మలో. మనం ఏం చేస్తామంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని డిస్టర్బ్ చేస్తూ
మన యొక్క ఆలోచనలు వాళ్ళని రుద్దడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని వాళ్ళలాగే ఉండనివ్వండి. వాళ్ళు ఏదైతే అనుకుని వచ్చారో అదిగా తయారవుతారు అంతే. మీరు బలవంతంగా ఏదైనా రుద్దారనుకోండి వాళ్ళ సబ్ కాన్షియస్ డిస్టర్బ్ అయ్యి అటు ఇటు కాకుండా పోతారు. కాబట్టి పిల్లల గురించి ఆలోచించద్దు. ఓకే, పిల్లల మీద రిజల్ట్స్ గురించి ప్రెషర్, అసలు పిల్లల గురించి అసలు పిల్లల్ని అసలు చదువు అని కూడా అనద్దు, ఏమి చెప్పద్దు. పిల్లల్ని చాలా ఫ్రీగా వదిలిపెట్టండి. వాళ్ళు ఎలా ఉండాలో ఉండనియండి. వాళ్ళకు తెలుసు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా తయారు కావాలి. ఎంతవరకు ఉంటుందమ్మా చిలిపితనం అనేది? ఇంటర్ వరకు ఉంటుంది. ఆ తర్వాత డిగ్రీ వచ్చాడు. డిగ్రీ అయిన తర్వాత వాడు మైండ్ మ్యాచ్యూర్ అవుతుంది. మీరు చూడండి, ఒక ఇంటర్ విద్యార్థి తీసుకోండి, ఒక డిగ్రీ విద్యార్థి తీసుకోండి. డిగ్రీ విద్యార్థి ఎంతో సిన్సియర్గా ఉంటాడు. అదే పీజీకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు మాట్లాడాడు, చాలా సైలెంట్ అయిపోయి చాలా సిన్సియర్గా ఉంటాడు. అప్పుడు తన భవిష్యత్తు ఏందనేది ఆలోచించుకుంటుంటాడు. అప్పుడు ఆయనకు నెగిటివ్స్ ఏమి ఉండవు, ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒక డిగ్రీ దాటి పీజీ అయిన తర్వాత వాడు ఎప్పుడు కూడా ఫెయిల్ కాడు. మీరు గమనించండి, ఇంకా పై స్థాయిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పటి వరకు పిల్లల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇంటర్లో ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. చిన్న పిల్లాడు అమ్మాడితేనే ముద్దు, వాడు ఇంటర్లో అల్లరి చేస్తేనే ముద్దు. అలాగని చెప్పేసి మనం ప్రతిదీ కండిషన్ పెట్టామనుకోండి, వాడు సబ్ కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి పిల్లల్ని పొరపాటున కూడా ఎక్కడ కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. వాళ్ళు ఎలా ఉంటారో వదిలేయండి, ఏం కాదు. అన్ని వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే తెలుసుకుంటారు. చాలా బాగా చెప్పారు. అంటే ఇది చాలా మందికి యూస్ఫుల్ కూడా. ఫ్యూచర్ అనేది అంటే లైఫ్ అనేది ఒక్క రిజల్ట్ తోటి ఆగిపోదు, చాలా ఉంది. మీరు అన్నట్టుగా ఇంటర్, డిగ్రీ, పీజీకి వచ్చేసరికి రిజల్ట్స్ కూడా మారిపోతాయి. సక్సెస్ ఏం చదివిన వాళ్ళు కూడా మేధావులు కాలేదమ్మా, ఎంతమంది లేరు. గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా ఏం చదివిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప సైంటిస్టులు అయినారు. వాళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే పెట్టుకొని జన్మ తీసుకుంటారో దానిలాగా వాళ్ళు తయారవుతారు. అది సో ట్రూ. మనం మాట్లాడుకుంటుంటే నాకు బోల్డ్ అని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లో మన గత జన్మల కర్మలను బట్టి మన ఆలోచన విధానం ఉంటుంది, అలాగే మనం బిహేవ్ చేస్తాము అని అన్నప్పుడు ఇప్పుడు ఇది రెండు నాకు ఆపోజిట్ గా అనిపిస్తున్నాయి. అనంతకృష్ణ గారు, అది ఇప్పుడే అర్థం కాదమ్మా. మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మాట్లాడుకున్నప్పుడు, దీని మీద ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా ఆ వివరాలన్నీ నేను మళ్ళీ బయటికి తీసుకొస్తాను. మన ప్రేక్షకులందరికీ మొత్తం ఓపెన్ చేస్తాను సబ్జెక్ట్. సో ఇవన్నీ అంటే వీటన్నిటి గురించి డెప్త్ఫుల్ నాలెడ్జ్ కావాలి అంటే మీరు క్లాసెస్కి రావాలి అన్నారు కదండి. సో మీరు క్లాసెస్ ఎక్కడ తీసుకుంటారు అండ్ అలాగే అసలు క్లాస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకి ఎట్లా అంటామంటే, మన క్లాసులన్నీ మనం రిచ్నెస్ గురించి, డబ్బు గురించి చెప్తున్నాం కాబట్టి అన్నీ కూడా మనకు స్టార్ హోటల్స్లోనే ఉంటాయి. ఏ క్లాస్ అయినా మనకు స్టార్ హోటల్స్లో ఉంటాయి. మనకి బెంగళూరులో ఉంటుంది, వైజాగ్లో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, అలాగే మనకి రాజమండ్రిలో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, తిరుపతిలో ఉంటుంది. ఈ ప్లేస్లలో మనకు ఎవ్రీ మంత్ క్లాసులు ఉంటాయమ్మా. మనకు ఈ 2023 ఈ ఏప్రిల్ 16 వైజాగ్లో ఉంటుంది ఇప్పుడు. అలాగే మనకి ఏప్రిల్ 23 హైదరాబాద్లో ఉంటుందమ్మా. అలాగే మే 7కి బెంగళూరులో ఉంటుంది, మే 14కి మళ్ళీ తిరుపతిలో ఉంటుంది. ఇలా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనకి, లేదంటే స్టేట్లో కానీ ఈ క్లాసులు ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు నేను వీడియోల ద్వారా నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ మన స్క్రోల్ అయ్యే నెంబర్లకి మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వివరాలన్నీ చెప్తారు. దాన్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే అండి, తప్పకుండా మీ క్లాసెస్కి చాలామంది వచ్చి ఎవరికైతే మనీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోవాలి, వాళ్ళందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ కాన్సెప్ట్ గురించి మాకు చాలా విపులంగా తెలియచేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.